పోనా ఏ నా మొహం చూడవా? మొహం తిప్పేసుకుంటున్నావు. సిగ్గు లేకుండా ఇంకా నిద్రపోతున్నాడు చూడు. లేవరా లేవరా. ఏంటన్నా పొద్దున హింసిస్తున్నావు? కొంచెం ప్రేమగా తట్టి లేపకూడదా? నువ్వు అలాంటి వాటికి లొంగే రకం కాదని తెలుసు, అందుకే ట్రీట్మెంట్. లేవరా. చెప్పాను. నేను లేచాను కదా, నువ్వు వెళ్ళు. దేనికి? అర్థం చేసుకోనా? ఏంటి అర్థం చేసుకునేది, పావు చేసుకునేది? ఫోటో చూడు, బట్టలు ఉండి లేనట్టు. వేరే ఫోటోలే దొరకలేదా తగిలించడానికి? త్వరగా రా. ముందు వీళ్ళు శుభ్రం చేయాలి. ముసలాళ్ళ ఫోటో తగిలించమంటాను ఏంటి? ఎలాగో నిషాతో కలిసి తిరగలేకపోతున్నాను, కనీసం కళ్ళు కూడా తిరగలేకపోతే ఎలా? గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ బాబా. ఏం కావాలి? డాడీ నాకు ఇంకా ఏం కావాలి? వదినా టిఫిన్ రెడీయా? అరవద్దు, రెడీ. అందులో ఏం పెట్టావండి? ఇడ్లీ ముల్లంగి సాంబార్. ఏం వదినా, ఇడ్లీ చేయడం తప్ప మీ అమ్మ నీకు ఇంకేం నేర్పించలేదా? నీకు ఇవి చాలే, ఎక్కువగా మాట్లాడితే రేపటి నుంచి ఇవి కట్టు. అంతా నా తలరాత. అమ్మా వెళ్ళొస్తాను. రే కార్తీ, ఒక నిమిషం. ఏంటమ్మా? నువ్వు వెళ్ళేదారేగా తాతయ్యని హాస్పిటల్ వదిలేసిపోరా. అమ్మా, ఈ ముసలాన్ని ఎక్కడికి తీసుకున్నా బతికే ఛాన్సే లేదు. మరెందుకు డబ్బు టైం వేస్ట్ చేస్తావు? నేను వెళ్తున్నా. ఏం పిల్లాడు. చంపేస్తాను, ఫోన్ వచ్చేస్తాను. పళ్ళు రాలే. He was so shocked, you know. వీళ్ళని పెరని కంపార్ట్ చేస్తున్నాడే. మీరే మాట్లాడద్దు, వాడు వచ్చి ఏం అవుతాడో చూద్దాం. అతను నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరూ నవ్వకూడదు. నేను ఎవరికి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చేస్తున్నాడే, ఎక్కడ బ్యాగ్ ఒకటి చేసుకొస్తున్నాడు. హాయ్ ఎవరిబడి. హాయ్. హాయ్ నిషా. హాయ్ కార్తిక్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. చెప్పు కార్తిక్, ఏంటి విశేషం? నిషా, విశేషం అంటే డోంట్ హెసిటేట్. పర్వాలేదు చెప్పు, వీళ్ళంతా నా ఫ్రెండ్సే. నిషా, నిన్న రాత్రి ఒక భయంకరమైన డ్రీమ్. ఇస్ ఇట్? టీవీలో హారర్ సినిమా చూసావా? చచ్చా, ఆ డ్రీమ్ లో నువ్వే వచ్చావు. వావ్, ఇంట్రెస్టింగ్. ప్రామిస్, నిజంగా డ్రీమ్ లో నువ్వే వచ్చావు. దానికి ఎందుకు ప్రామిస్ చేయడం? ఓకే, వచ్చి ఏం చేశాను? వచ్చి నా రూమ్ లో నేను బెడ్ మీద పడుకోనున్నానా, నువ్వు వచ్చి నువ్వు నా కోసం కాఫీ తీసుకొచ్చావు. ఆ తర్వాత నువ్వు నేను. చెప్పు కార్తీక్. వదిలే నిషా, నాకు సిగ్గేస్తుంది. ఓకే ఓకే, ఈ రోజుకి నన్ను వదిలే, రేపు వచ్చి వింటాను. వస్తాను. బాయ్ కార్తీక్. బాయ్. చిత్రాలయకు వెళ్ళాం. ఓకే. ఏంటి మామా, ఓవర్ ఫీలింగ్సా? నీకు నాకు ఇలాంటి విషయాలు డైలీ అలవాటే కదరా. నా విషయమే తీసుకో. నా లవర్ అనుకున్న రమణితో నా లవ్ గురించి చెప్పాలని తెగ ఫీల్ అయ్యేవాడిని. తర్వాత అది వేరే వారితో తిరుగుతోందని తెలిసి దేశం మొత్తం వినిపించేలా విషయాన్ని బద్దలు కొట్టేసి దాని పరువు తీసేశాను. అలాగే నువ్వు ఏదో ఒకటి చెయ్యి. రే మావా, ఇది నువ్వు అనుకుంటున్నట్టు ఫెయిల్యూర్ లవ్ కాదు. అదే కాక షేపు నా నిషా నా డ్రీమ్ గురించి అడుగుతానని చెప్పింది. అది మాత్రమే కాదు, ఏదో ఒక రోజు నా దగ్గరకు వచ్చి కార్తీక్ నువ్వే నాకు సరైన హస్బెండ్ అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంటుంది. ఆ రోజు తెలుస్తుందిరా. సరే గానీ ఎక్కడే నుంచి ఫీల్ అవుతూ ఉంటావా, క్లాస్ వచ్చి అటెండెన్స్ వేయించుకుంటావా? నేను క్లాస్ కే వస్తాను. చూడండి రత్నం గారు, మేము ఎందుకు వచ్చామో చెప్తాను. మా అన్నయ్య గారు అబ్బాయి పేరు రవిచంద్ర. వచ్చే పాల్గొన మాసంలోగా పెళ్లి చేయాలని వాడి జాతకంలో రాసింది. మన కులంలో మా అంతస్తుకు తగ్గట్టుగా ఈ నెల్లూరు జిల్లాలో మీరొక్కరే ఉన్నారు. అందుకని ఈ విషయం మీతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకున్నామని వచ్చాం. ఆ అమ్మాయి తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. మీరు ఇల్లు వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది, కానీ విషయం ఏంటంటే అమ్మాయి ఇప్పుడు చదువుకుంటోంది. చూడండి రత్నం గారు, మాకు ఆస్తిపాస్తులు కొదవేమీ లేదు. మీరు కూడా ఈ విషయంలో మాకేమాత్రం తీసుకోరు. ఇప్పుడు మన పిల్లలు చదివి ఉద్యోగం చేసి సంపాదించాలా? ఏదో గౌరవం కోసం చదివిస్తున్నాం. అందువల్ల వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే బాగుంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమన్నా తప్పుగా మాట్లాడారా? లేదు, అలాంటిదే లేదు. నా ఉద్దేశం అమ్మాయిని కూడా ఒక మాట్లాడితే మంచిదని. అలా అయితే అమ్మాయిని పిలవండి, తన అభిప్రాయం ఏమిటో కూడా కనుక్కుందాం. కాలేజీకి వెళ్ళింది. ఎక్కడ చదువుతోంది? The total management is divided into 3 parts. The one is the cost, the other one is labor and expenses. The material is divided into 2 parts. Namaskaram. Namely,
నమస్తే అండి. ఏం కావాలి మీకు? ఉమారాణిని చూడాలమ్మా. ఉమారాణి క్లాస్ నుంచి వెళ్ళిపోయి ఆ ఫ్లోర్ పైన అయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వాళ్ళ నాన్నగారికి సివియర్ హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది. అవును, మీరెవరు? ఉమారాణి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఉమారాణి తండ్రి నేనేనమ్మా. ఎక్కడికి వెళ్ళిందబ్బా? రాను సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి. ఈ కాల పిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇందుకే మన కులంలో ఆడపిల్లల్ని పెద్ద మనుషులు అయ్యాక స్కూలుకి పంపించకుండా నిలిపేయారని. వాళ్లకు జరగకూడదు ఏదన్నా జరిగిందే అనుకోండి, మన పరువేం కావాలి, వాళ్ళకి పెళ్లిలాగా చేస్తాం. ఉమారాణి, నువ్వు అన్నగా లేవు, నేను లవ్ చేయట్లేదు. ఏంటి మాట్లాడుకుంటున్నావా? ఏదో తమాషాగా మాట్లాడి నీ మనసులో ఉన్నది నైస్ గా నీకు చెప్పేస్తున్నావా? నువ్వు కామెడీగా చెప్పినా సరే, సీరియస్ గా చెప్పినా సరే, ఎవరిని లవ్ చేసే ఐడియా నాకు లేదు. నేను చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇంకా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. థియేటర్ లో ఫన్ కోసం డాన్స్ చేస్తే పడగొట్టేయడం ఈజీ అనుకున్నావా? లైఫ్ వేరు, ఫన్ వేరు. నీ టైం వేస్ట్ చేసుకోకు. వినడానికి కష్టంగానే ఉంటుంది. ఎప్పటిలాగే ఫ్రెండ్ గా ఉండు. ఓకే, బాయ్. ఏమైందన్నా డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అయ్యో అడుగుతున్నాను కదా, ఏంటి ప్రాబ్లం? ఇది ఎందుకు ఇలా అరుస్తుంది? నోరు తెరిచి చెప్తేనే కదా తెలుస్తుంది. ఇలా ముఖం మార్చుకుని కూర్చుంటే ఏం అర్థమవుతుంది? ఏమైందో చెప్పు నాన్న. అయ్యో, నేనే కాలేజ్ నుంచి టెన్షన్ గా వచ్చాను, ఇంట్లో నువ్వు టెన్షన్ పెడుతున్నావు. ఇప్పుడు ఏమైందో చెప్తావా లేదా? ఏం లేదు, నాకు హార్ట్ అటాక్. ఓ, పొద్దున్నే కాలేజీకి వచ్చావా? చూడు నాన్న, సఖీ ఈ రోజుతో లాస్ట్ డే. ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేశారు. ఎగ్గొట్టడానికి కారణం కావాలి. ఎన్నోసార్లు నాన్నని చంపేశాను. ఇక మిగిలింది నువ్వే. నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే హార్ట్ అటాక్ అని చెప్పేశాను. దీనికి నా టెన్షన్ అయ్యావు. నువ్వు చేస్తున్నావా బాగుందా? ఒక ఆడపిల్లగా ప్రవర్తిస్తున్నావా? అయ్యో, ఇంత గట్టిగా మాట్లాడితే నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాలేజ్ లైఫ్ లో ఇవన్నీ మామూలే నాన్న. నేను చదువులో ఏమైనా తప్పు చేశానా? ఏమైనా అరియర్స్ పెట్టానా? ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి పిక్చర్కి వెళ్తే తప్పేం లేదు. నేను ఎంతో గారాబంగా పెంచడం నేను చేసింది. దీనికి పరిష్కారం ఆలోచించాను. ఈ రోజే వైజాగ్ వెళ్తున్నాను, తర్వాత ఏం చేస్తావో చూస్తాను. సరే వదిలే. ఏమసలి తినడానికి ఏమైనా ఉందా? ఎంత పొగరే నీకు? కొడుతూనే ఉండు.